యూట్యూబ్లో ఫేమస్ మారిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏంటి, ఫేమస్ అయితే కేసులు పెడతారా అని డౌటు వచ్చిందా? నిజానికి ఆమె ఫేమస్ కావటమే ఇక్కడ అసలు సమస్య. అదెలా అంటే, ప్రస్తుతం స్ట్రీట్ ఫుడ్ కారణంగా కుమారి ఆంటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్గా మారిపోయింది. దీంతో యువత అంతా ఆంటీ దగ్గర భోజనం చేసేందుకు ఎగబడిపోతున్నారు. ఫలితంగా రద్దీ ఎక్కువైపోయి రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో ఆ మార్గంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇది కాస్త ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇంకేముంది, ట్రాఫిక్ జామ్కు కారణమైన కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి హైదరాబాద్ మాదాపూర్లోని కోహినూరు హోటల్ ఎదురుగా 2011లో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ను ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను తక్కువ ధరకే రుచికరంగా అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్టింగ్లో కేవలం 5 కేజీల రైస్తో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్ ఇప్పుడు రోజుకు ఒక 100 కేజీలకు పైగానే అమ్ముడుపోతోందంట. అయితే అక్కడి జనాలు ఎక్కువగా ఆమె దగ్గరికి వస్తుండటం గమనించిన కొందరు ఫుడ్ వ్లాగర్స్ ఆమెపై వీడియోలు తీసి పెట్టటంతో యూట్యూబ్లో ఇప్పుడు ఆమె ఓ సెన్సేషన్గా మారిపోయింది. ఆ వీడియోలు వైరల్ అవుతుండటంతో కేవలం యువతే కాదు, సినిమా సెలబ్రిటీలు కూడా వచ్చి ఆమె దగ్గర భోజనం చేస్తున్నారంటే ఆమె ఎంతగా ఫేమస్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు.